గాయస్ ఇప్పుడైతే మంది తినడానికి వచ్చినాం నేను ఇంకా మా ఇద్దరు బొమ్మడిదిలో ఈ బుక్కలు అరే అలాగే మ్యావ్ ఏంట్రా ఇది పా ఏ క్యా హై గైస్ ఏంటిదా ఇది ఇడికి తీసుకొచ్చిరా రే అలాగే పూరా అలాగే మొత్తం గర్ల్స్ హలో గైస్ అలాఫీ గుడ్ మార్నింగ్ గైస్ అందరికైతే శుభోదయం గైస్ ఏమంటున్నా వేకప్ గైస్ నేనేమనుకున్నా 5కి లేచి ర్యాపిడో ఊబర్కి వెళ్దాం అనుకున్నా గైస్ కానీ ఏమైంది తెలుసా లేచి చూస్తే మార్నింగ్ 7 అవుతుంది దాని తర్వాత ఏం చేసిన 8 కల్లా లేచి మొత్తం మనం తినేసిన రెడీ అయిపోయినా అప్పుడు మా డాడీ తెలిసింది నాకేం తెలిసిందంటే మా డాడీ బండి తీసుకొని ఇంటికి వెళ్ళిపోయిండంట గ్యాస్ తీసుకెళ్ళడానికి ఇంటికి వెళ్ళి గ్యాస్ తీసుకొని వచ్చిండు ఊరికి వెళ్ళి మరి మా సిస్టర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి గ్యాస్ తీసుకొని వచ్చి ఇప్పుడైతే బుకింగ్ టన్ పడుతున్నాయి గ్యాస్ వెల్ తీసుకొచ్చారు దాన్ని ఇప్పుడైతే ఒక పెద్ద బుకింగ్ తీసుకొని రైడ్ తీసుకొని వెళ్దాం అది కూడా పార్సలే మేబీ పెద్ద రైడ్ పడితే వెళ్తాం పడుతూనే టడన్ అని వెళ్దాం వెల్ గైస్ కిందికి అయితే వచ్చి మొత్తం బండి మొత్తం సాఫ్ చేసుకొని మంచిగా మొత్తం బండిని సాఫ్ చేసుకుని దాని తర్వాత నన్ను నేను ఒకసారి ఫేస్ లో అద్దంలో చూసుకున్నా వా బ్యూటిఫుల్ దాని తర్వాత ఒక పార్సల్ అయితే పడ్డది దాన్ని అయితే పిక్ చేసుకున్నా అది వచ్చేసి కోవా రైట్ గైస్ కోవా తీసుకెళ్ళినా ఈ టర్నింగ్ దగ్గర అయితే నేను ఇక్కడ ఈ స్కూటర్ గుద్దేస్తాడయ్యా ఒకడు గుద్దేస్తాడు గైస్ వాడిని అయితే ఒకడు వీళ్ళేమో ఆపుకొని కూర్చుంటారు మారంలో కొట్టిన అరే జరగండి బాయ్ లేట్ హోరా మెరుకు లేట్ హోరా అనుకుంటా వెళ్ళిపోయిన ఆడికెళ్ళి దన్నాని ఈడ చూసినా ఇదే పంచాయతీ అవుతుంది ఇయ్యాల నిజంగా గాయస్ 2 చోట్ల యాక్సిడెంట్ అయ్యింది నేను చూస్తుంగానే కళ్ళ ముందట ఇదే కోవా పార్సల్ అదైతే ఇచ్చి లోపలికి ఇవ్వడానికి పోవాలి వీళ్ళ పర్మిషన్ తీసుకొని లోపలికి ఇచ్చి రావాలంట పోయి ఆడైతే ఇచ్చి వచ్చిన నెక్స్ట్ 1 అవర్ అయిపోయింది గైస్ మేబీ హాఫ్ అన్ అవర్ అయింది ఒకడు రైడ్ బుక్ చేసుకుని దాని తర్వాత క్యాన్సిల్ చేసుకున్నాడు గైస్ దాని తర్వాత వెయిట్ చేసి దాని తర్వాత ఒక్క రైడ్ పడ్డది దాని తర్వాత వాడిని కూడా వేసుకపోయినా ఎట్ సైడ్ అంటే ఇది చార్మినార్ సైడ్ మేబీ చార్మినార్ సైడ్ తీసుకుపోయినా ఒకరిని అక్కడ ఇంకొకరిని వదిలిపెట్టేసి దాని తర్వాత చూడండి ఇక్కడ రయ్య పోతూనే ఉన్నా వెళుతున్నా వస్తున్నా వచ్చేస్తున్నా అనుకుంటా వెళ్తున్నా అక్కడైతే నేను దింపేశాను గైస్ దాని తర్వాత సడన్ గా ఇంకోటి పడ్డది దాన్ని కూడా పిక్ చేసుకొని ఈయనకు కూడా అర్జెంట్ ఉందంటే ఈయనకు కూడా ఈయనకు దింపేసి మళ్ళీ ఇంకోటి మొత్తం ఇట్లా పోగానే ఒకటి వస్తూనే ఉన్నాయి గైస్ ఇంకా నేను కూడా లేట్ చేయకుండా ప్రతి ఒక్కటి చిన్నదో పెద్దదో బుకింగ్స్ అన్ని లిఫ్ట్ చేసుకున్నా తీసుకున్నా పోతున్నా వదిలేస్తున్నా చూడండి గైస్ మీరు ఫుల్ అంటే ఫుల్ మొత్తం ఏడ గింత కూడా రెస్ట్ లేకుండా కొడుతూనే ఉన్నా అయినా కూడా ఇవాళ ఎంత చేసిన అంటే మేబీ 850 750 చేసిన గైస్ మీకు పెడతాను చూడండి దీంట్లో మళ్ళీ ఇంటికి వచ్చిన గైస్ మళ్ళీ ఆ చీర పార్సల్ ఇచ్చేసి ఇంటికి వచ్చి తినేసి దాని తర్వాత మళ్ళీ ఈ బుకింగ్ తీసుకున్నా ఇది పండ్లది ఏదో ఉంది మేబీ 25 కిలోమీటర్స్ ఉంటే నాకు వచ్చేసి ఎంత కొట్టిందంటే 300 రౌండ్ ఫిగర్ కొట్టింది గైస్ 30 రూపీస్ అయితే ఎక్స్ట్రా కొట్టింది నైస్ కదా నేను కూడా థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ కొట్టినందుకని చెప్పేసిన దీని తర్వాత అయితే ఒక్క బుకింగ్ చిన్న బుకింగ్స్ 2-3 కొట్టుకున్నా దాని తర్వాత ఇక్కడ నుంచి ఇంటికి చూస్తే మాత్రం 30 కిలోమీటర్స్ ఉంది 30 కిలోమీటర్స్ 30 కిలోమీటర్ ఎవరు పోతాడయ్యా అని చెప్పేసి నేనేం చేసిన అంటే మా మామ వాళ్ళ ఇల్లు ఇక్కడ నుంచి దగ్గరనే 5 కిలోమీటర్స్ ఈడేమో బాట లేదు ఏమైతుందయ్యా ఇది రే గూగుల్ మ్యాప్ నేను నమ్ముకుంటే ఎట్లా ఉంటుంది చూడండి గైస్ చింటూ బాయ్ నేనేమో అటు వెళ్ళాలి ఇదేమో మనుషులే వెళ్ళాలి రేటుకి వెళ్ళి ఈడేమో బండిని తీసుకోపోంటాడు క్యా బోలు మై ఏం చెప్పాలి గైస్ ఇప్పుడు రిటర్న్ వెళ్ళాలి నేను మొత్తం సాయిరామ్ ఇదే మా మామ వాళ్ళ ఇల్లు గైస్ మొత్తం ఫాల్ సీలింగ్ అంతా వేపిస్తున్నారు ఆ ఇంట్లో కూడా కిచెన్ ఇంకా అదైతే బెడ్రూమ్ కిచెన్ అవన్నీ పెయింటింగ్ ఒప్పించి మొత్తం సెట్ అయిపోయింది గైస్ వీళ్ళు చూడండి
వీడు మా మామ కొడుకు. వైర్ ఖరాబ్ అయిపోతుంది, వైర్ ఖరాబ్ అయిపోతుంది, ఆడబెట్టు. డన్ గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ ఎండ్ వరకు చూడండి మొత్తం వీడియో. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఇంకెవరైనా చేయకపోతే. ఓకేనా? ఓకే, బాయ్, లవ్ యూ.